తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా కాచి ఉంచేది ఎలా దాన్ని ఆపేది. హాయ్ గర్ల్స్. హాయ్ బాయ్స్. హాయ్ రేణు. హాయ్. చాలా బాగా డాన్స్ చేసావు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నువ్వు సూపర్ చేసావు కదా. ఎస్ అసలు ఏం ఒప్పుకుండా చేశాను. ఓకే చలో. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఐఎస్ఓ జూనియర్ అండ్ డిగ్రీ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ ఎనర్జీతో ఉన్నారు కాబట్టి అదే ఎనర్జీని తీసుకొచ్చి నేను కూడా సూపర్ ఎనర్జీతో క్రేజీ చేయాలనే ఆరాటంతో సో బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఫస్ట్ అయితే టాస్క్ చేయించేద్దాం మరి. యా టాస్క్ చేయించడానికి నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు అలానే ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. ఎస్ మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి గర్ల్స్ అండ్ రెండు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తారు. గర్ల్స్ సో ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు ఫైర్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బాయిలు మరి రెండు టీం నుంచి నా టీం నుంచి గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చారు కాబట్టి మరి వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి? టాస్క్లు ఇవ్వాలి. యా ఎస్ మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు కాబట్టి ఎవరెవరికి ఏం టాస్క్లు వచ్చాయో చూడాలి. చూద్దాం మరి. యా ముందుగా నా టీం నుంచి మా ఫైర్ స్టార్ నెంబర్ 1 పర్ఫార్మ్ చేస్తాడు. హాయ్. హాయ్ హలో. వాట్స్ యువర్ నేమ్? సందీప్ కుమార్. సందీప్ కుమార్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సాంగ్? ఎస్ మరి ఎర్చొక్క బాబుకి సాంగ్ టాస్క్ వచ్చింది కాబట్టి ఏ సాంగ్ పాడబోతున్నావు? ఇంగ్లీష్. ఇంగిల్ పీస్. ఓకే మరి ఎర్చొక్క బాయ్ ఇంగిల్ పీస్ సాంగ్ పాడతాడంట. 3, 2, 1 స్టార్ట్. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. Turn up the music and sound just came up. Turn up the music and rock and down. Turn up the music and sound just speakers blow. Turn up the music and run, yeah, too sexy and you know. Put your hands up in there. Put your hands up in there. Country well the thunder man the channel one it's Life Insurance Corporation of India Colgate paste. This is when the thunder man the thunder man it's ఒక సాంగ్ తిప్పి 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 4 సార్లు పాడారా? టైటానిక్ సాంగ్ స్టైల్ ఇది ఇప్పుడు. టైటానిక్ సాంగ్ 4 సార్లు ఒకే లైన్ తిప్పి 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 4 సార్లు. టైటానిక్ లాంటి సాంగ్ ని ఒక్కసారి పెడితే ఏమైనా బాగుంటుందా? ఎన్నిసార్లు అయినా నీ ట్రైనింగ్ ఏనా? ఎన్నిసార్లు పాడినా తెలియదు. ఆహా నీ ట్రైనింగ్ ఏనా? అంతే కదా. అది మనకు వచ్చిందే ఒక ముక్క అన్నమాట. దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి 4 సార్లు పాడతాం అన్నమాట. డబుల్ కొట్టండి. ఎస్ మరి రెండు టీం చాలా దగ్గరంగా చాలా బాగా పాడారు కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి నీ పేరు? పి నాగజ్యోతి. దాంట్లో నీ పేరుందా? అంటే చీటీ చూసి పి నాగజ్యోతి అని చదువుతున్నా కదా. సరే నీకు వచ్చిన టాస్క్ ఏంటమ్మా? డాన్స్. డాన్స్ చేయాలి. ఎస్ మరి నీ పేరేమన్నా? పి నాగజ్యోతి. పి నాగజ్యోతి డాన్స్ చేసిందంట. 3, 2, 1 స్టార్ట్. ఎవడు ఎవడు ఎదురు పడేదెవడు ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. హే హే ఎవడు ఎవడు మెడిసి పడేదెవడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి. బాంగ్డా దంచుకొట్టే ఆంధ్రా మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటాపటాసే. చుటపట చుట్టుకే పడి లటపట లైటు పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి. మచి 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 రెడీ రెడీ బడి బడి. హే మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అబ్బాయిలు ఎలా అనిపించింది?
నోట్లో అందరికి బుర్ర ఉందా? వాళ్ళకు ఇప్పుడు నా చిన్న నుంచి స్టార్ నెంబర్ 2. హలో అబ్బాయి. హాయ్ అమ్మాయి. ఓకే, నీ పేరు? బి చైతన్య. బి చైతన్య. మా అబ్బాయి పేరు బి చైతన్య. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? అయ్యో అయ్యో ఏంది నువ్వా? ఈ చిట్టీలు ఉన్నదా అంటున్నా. ప్లీజ్ ఎందుకన్నా మంచిగా డిస్టెన్స్ గే గే అని నా మీద పడకు. అతను దూరంగా ఉంటే. సరే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? అరే ఒక గే అనే రాసిందా? ఇంకేముంది అందులో? గే లాగా నడవాలి. గే లాగా యాక్ట్ చేయాలి. ఓకే సరే అయితే. ఎస్, మరి గే చైతన్యకి వచ్చిన టాస్క్ ఏంటంటే గేలా యాక్ట్ చేయాలంట. మరి రెడీయా? రెడీయా? నువ్వు ఏం చేస్తావంటే పూర్తి స్థాయిలో నీ నటన సౌరభ్యాన్ని బయట పెట్టాలి. ఓకే, ఎస్, మరి గే చైతన్య ఇప్పుడు సారీ బి చైతన్య ఇప్పుడు గేలా యాక్ట్ చేయబోతున్నాడంట. 3, 2, 1 స్టార్ట్. బావాలు. హలో డైరెక్టర్ బాబా, ఇటు రావా? హలో బావా. ఏమైంది బావా? అలా బావా, నీ స్పెక్స్ ఇవ్వవా ప్లీజ్ బావా? బావాల సేయ మర్దల సేయ బావాల సేయ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి మన గే చైతన్య గట్టిగా క్లాప్ కొట్టండి. గే చైతన్య కాదు, బి చైతన్య. అదే బి నువ్వు ఇంత చైతన్య. బాగా ఎలా చేయగలిగావు చెప్పవా? నిన్ను చూసి ఎక్స్పీరియన్స్ అయ్యాడు. బావా నాకు కల్జడివ్వా? ఒక అగ్గిస్తే ఇస్తావా? ఓకే, ఏం చేస్తే ఇస్తావు? అగ్గిస్తే ఫుల్ రైట్స్ నీకే. ఓకే, బి చైతన్య చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడైతే నా టీం నుంచి నీ పేరు? వి మనీషా. వి మనీషా. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? ఫ్రెండ్స్ తో తాగి డాడీకి దొరికిపోయాడు. ఎస్, ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఫ్రెండ్స్ తో తాగుతూ వాళ్ళ నాన్నకి దొరికిపోయింది అనమాట. అయితే ఇప్పుడు 4 ఫ్రెండ్స్ కావాలి కదా, దా కూర్చో, నీ ఫ్రెండ్స్ ని పిలుస్తా. కొంచెం నీళ్ళు కలిపే. దివ్య కలిపితే అరే ఏందే ఇంతసేపు చేస్తుంది? అరే ఒలే ఒలే, మీ నాన్న వచ్చేసాడే. మీ నాన్న వచ్చేసాడే. నాకు తీయకుండా మీరు తాగుతున్నారా? అసలు మీ నాన్న వచ్చాడు. ఒలే నువ్వు కూసే. మా డాడీ వచ్చేసాడే. ఒసే శాంతి, తలుపు తీయి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. డాడీ నువ్వు కూడా కూర్చొని మాతో తాగు. బిడ్డ నువ్వు మందు తాగుతున్నావు బిడ్డ. మీ అమ్మ నువ్వు డెవలప్ అయిపోయింది అంటే అలా డెవలప్ అయిపోయింది అనుకోండి, ఇలా డెవలప్ అయ్యావు బిడ్డ. బిడ్డ ఇంత సీప్ లిక్కర్ కైకో తాగుతున్నావు రే. సరే, నీ పేరేంది? నా పేరు అనుష. నీకు సిగ్లేదు మందు తాగుతున్నావు నువ్వు? సిగ్గెందుకు తాగడానికి? అవును, తాగడానికి నోరుంటే చాలు సిగ్గులేదంటావు, అంతే కదా? అంతే. అందరు నోట్స్ వేసుకోండి అమ్మా, అమ్మాయికి సిగ్గులేదంట. నీ పేరేంటమ్మా? దివ్య. డ్రివ్యా? నేను తాగున్నాను కదా, నాకు అలాగే మాట్లాడుతున్నా. ఓకే డ్రివ్యా, నీకు మంది ఎక్కువైంది, నువ్వు ఏంటి తాగుతున్నావు? అన్ని బ్రాండ్స్ అన్ని మనవే. టెక్నాలజీని అమ్మాయిలు ఇలా కూడా వాడేసుకున్నారు అన్నమాట. నీ పేరేంటి బేబీ?
నేహా. సరే మీరందరూ చాలా బాగున్నారు కాబట్టి ఏం బ్రాండ్ తాగుతున్నారు ఏంటి అసలు మీ లెక్క? ఓడ్కా స్పెల్లింగ్ చెప్పు. అవసరమా అంకల్ ఇప్పుడు తాగండి గమ్మని కూర్చొని. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే డాడీ మీ చిన్నప్పటి లవ్ స్టోరీ చెప్పారా? మా పక్కింటి గుంట పేరు లిల్లీ. సరదాగా చూశాను ఒకసారి గిల్లి. చెప్పేసింది అది బాబుకి వెళ్ళి భయమేసి వెళ్ళలేదట మళ్ళీ. కిట్ అయిపోయింది లేకండి. ఎస్ మనిషి అయితే ఇప్పుడు రచ్చగా చేసింది స్కిట్ అన్నమాట. సూపర్ మనిషి ఒకసారి గట్టిగా క్లాప్. అబ్బాయిలు ఆ స్కిట్ ఎందుకు బాగా చేశారు ఎందుకంటే అమ్మాయిలకి అదే కరెక్ట్ చెప్తాను నీకు కూడా అలవాటు. ఈ అమ్మాయి అయితే 4 బాటిల్ తాగేస్తుందట. నిజం చెప్పు అయితే 4 బాటిల్స్ నిజం అనుకుంటారా? ఎస్ ఓకే సూపర్. ఇప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా టాస్క్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఈ టీం నుంచి ఎవరు? ఇప్పుడు నా నుంచి స్టార్ నెంబర్ 3. హాయ్ వాట్ ఈస్ యువర్ షర్ట్? ఎక్కడ కొన్నావు నువ్వు ఇది? దుకాణంలో ఉన్నా. జాగ్రత్త ఆరేసినప్పుడు ఎత్తుకుపోద్ది. ఇంట్లో పెడుతున్నా. అవునా నువ్వు చాలా తెలివైనాడు మరి. నీ పేరేంటి? నిఖిల్. నిఖిల్ చాలా తెలివైన వాడు. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో? డాన్స్ చేస్తావా? చచ్చిపోవడానికి మీరు రెడీయా? చంపడానికి మీరు రెడీయా? ఎస్ మీరు డాన్స్ చేస్తే మేము ఎలాగో చూడలేక చేస్తాం అనుకో. ఆ తర్వాత సంగతి. సో నిఖిల్ ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు. 3, 2, 1 మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పైకి దూకే సింహం లాగా అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు. నీ ప్యాంట్లో ఉన్న బొద్దింగా బయటకు వచ్చిందా తమ్ముడే? మరి కూసే గాడి వచ్చి మేసే గాడి నుంచి అడగొట్టు. ఓ గ్యారెంటీ డాన్స్ బాగా చేశారు మరి. మా జియోట్ మేము చేసుకుంటుంటే నువ్వెందుకు వచ్చి చిమ్ముతున్నావు? నా ఇష్టం ఎలాగైనా చేస్తాను. అది ఫ్లోర్ స్టెప్పులు మీరు చేస్తారు ఇలాగా బొద్దింకలు లోపలేస్తారు. స్కేటింగ్ డాన్స్. స్కేటింగ్ డాన్స్. నో దట్ ఈస్ కాల్డ్ బొద్దింకల్ డాన్స్. బొద్దింకల్ జేబులోకి వెళ్ళిపోతే అమ్మో అలాగెంతారు. మేము అట్లా చేయలా, ఇలా చేసాం. ఎలాగా నేను చెప్పను. ఏడో కానీ ఏదో మీ వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఒకసారి సూపర్ పర్ఫార్మ్ చేశారు. ఎస్ ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి నీ పేరుమా? సోనీ. సోనీ నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సాంగ్ పడతా మరి అలాగైతే ఇప్పుడైతే సోనీ సాంగ్ పడుతుందంట. 3, 2, 1 స్టార్ట్. देखी है सारी दुनिया, जापान से लेके रशिया, ऑस्ट्रेलिया से लेके अमेरिका, देखा है प्यार का सपना, मिल जाए कोई अपना, मिल जाएगा एक साथिया एक देसिया, मेड इन इंडिया, मेड इन इंडिया, एक दिल चाहिए that's made in India, oh ho 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 made in India, एक प्यारा सोनिया, एक दिल चाहिए that's made in India, एक दिल चाहिए that's made in India, एक दिल चाहिए that's made in India. ఎస్ మరి సోనీ అయితే సాంగ్ ఎర్రగా తీసింది. ఎలా ఉంది గర్ల్స్ అండ్ బాయ్స్?
అది రెస్పాన్స్ అంటే. ఇరగదీశారు కదా, ఆ. ఒక్క లైన్ నువ్వు పాడు తనలాగా, ఒక లైన్ పాడు. సో అమ్మాయిలు అబ్బాయిలు టాస్క్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, సో బాగా ఎంటర్టైన్ చేశారు, సో వాళ్ళకి థాంక్స్. మా అమ్మాయిలు అయితే ఇరగ తీశారు కదా, గర్ల్స్ సూపర్. మీ అందరూ మా అబ్బాయిలు అద్దరు కొట్టారు కదా, అబ్బాయిలు సూపర్. ఎస్ మీ వాళ్ళు బొద్దింక డాన్సులు, అలా కాదు ఇలాగా. అదే ఏదో సముద్రంలో ఏది తీసినట్టు. ఓకే లేదండి, వీళ్ళకి ఎందుకు తీసుకొస్తారో ఏమో అర్థం కాదు. అబ్బో సరే అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పి పంపించాలన్నమాట. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఇదే ఉత్సాహంతో ఇప్పుడైతే ఆటోలోకి వెళ్ళిపోతాం. ఎస్, ఈ ఎనర్జీ మొత్తం తీసుకెళ్లి మనం గేమ్స్ లో పెట్టేద్దాం, బికాజ్ ఇట్స్ గేమ్స్ టైం. ఎస్ మరి గేమ్స్ ఆడాలి అంటే ఫస్ట్ అయితే మన బ్యూటిఫుల్ వండర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే పరుగు పరుగు. ఎస్ మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి రన్నింగ్ స్టార్స్ వస్తున్నారు. కమ్ ఆన్ బాయ్స్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఎస్ మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. నేను ఈ చీరలు తెచ్చారు, ఏం చేయాలి ఇట్లా? సో వీటిని స్కార్ఫ్లు అంటారు. సో వీటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటామంటే అమ్మాయిలు అబ్బాయిలు ముందుగా వచ్చే నలుగురికి ఈ క్లాత్స్ తో వాళ్ళ కాళ్ళని కట్టేస్తాం అనమాట. వాళ్ళ కాళ్ళు కట్టివేయబడిన తర్వాత మీరు నలుగురు జంటగా చేతిలో చేయి వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బౌల్ లో 4 balls ఉన్నాయి, వాటిని పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి వెనుకున్న బౌల్ లో ఆ 4 balls వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్ మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా రన్నింగ్ స్టార్స్ రెడీగా ఉన్నారు. అబ్బాయిలు 3, 2, 1 గో. ఎస్ మరి పరుగు పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ ఆడారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది అనమాట. ఎవరి స్కోర్స్ ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మీ అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారో చెప్పు. ఎందుకు అంత కష్టపడిపోతున్నాం చెప్పండి డైలాగ్. ఎస్ మరి మా అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే వితిన్ 45 seconds. సో వెల్ డన్ మిస్టర్ ఉదయ్, బాగానే డ్రాయింగ్ చేశారు. థ్యాంక్ యూ మిస్టర్ పేను రేణు. కానీ మా అబ్బాయిలు పరుగు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు వితిన్ 35 పరుగు పరుగు గేమ్ విన్నర్స్ మా బాయ్స్. ఇట్స్ రేణు టీమ్. ఓకే ఇట్స్ రేణు టీమ్ కాబట్టి ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జిల్ జిల్ జిగాలో ఏంటంటే మన కోసము ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుందా? భలే చెప్పావు. సో ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిలపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతోంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచి 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 గిచిపోతున్నాయి చిటి 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 ఊసులు ఇంకేవో గుచి గుచి చంపేస్తున్నాయి నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు. ఎస్
బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సూపర్. ఎస్, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడుతున్నారు, మంచి ఎనర్జీతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక్కొక్క వండర్ఫుల్ గేమ్ లో తీసుకెళ్ళాలి. ఉదయ్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. ఇప్పుడు ఉదయ్ గుండ్రంగా రింగ్ రింగ్ అంటూ తిరగాలంటే మనం అప్పుడు వెళ్ళిపోవాలి. సూపర్ గేమ్. ఆ గేమే రింగా రింగా. ఎస్, మరి రింగా రింగా గేమ్ ఆడడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్, సో ఉదయ్ టీం నుంచి రింగా రింగా గేమ్ ఆడడానికి 5 గర్ల్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి 5 రింగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, మరి రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. మనకి గేమ్ ఆడాలంటే కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఎస్, మరి రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ గర్ల్స్ వచ్చేసారు. రింగ్ కూడా వచ్చేసింది. గేమ్ ఎలా ఆడాలి నేను? సో ఎలా ఆడాలి అని చెప్పడానికన్నా చేసి చూపించడం బెటర్ ఏమో. ఏమంటావు? ఏమైంది చేద్దాం. ఎస్, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ రింగా రింగా గేమ్ ఎలా ఆడాలి అనేది చేసి చూపిస్తున్నాం. ఓకేనా? యా, ముందుగా చేతులు పట్టుకొని ఇట్లా స్ట్రెచ్ చేయాలి. సో ఏం జరిగినా సరే మీ బాండింగ్ అనేది వీడకూడదు అనమాట. ఆ తర్వాత రింగ్ ఎట్లా పాస్ ఏనాటి బంధమే నాటిదు ఎక్కువైంది అంటున్నారు కదా. సరే అయితే సో రింగ్ ని జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే పాస్ ఆన్ చేయాలి. అదేలా అని ఇప్పుడు చూపిస్తాం. జస్ట్ వాచ్. 3, 2, 1 మ్యూజిక్. ఎస్, మరి రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? 3, 2, 1 గో. మా అబ్బాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 2, 3, 1 గో. అబ్బాయిలు అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఎవరైతే తక్కువ టైం లో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. అవునా? అవును. మరి మీ అమ్మాయిలు ఏ టైం లో ఫినిష్ చేశారు? ఏదో పీకర్ గా చెప్పండి ఫస్ట్ మీ స్కోర్. సో రింగా రింగా గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 20 సెకండ్స్. ఎస్, మరి మీ బాయ్ స్కోర్ అలా వచ్చిందా? ఎస్, ఎంత? 30 seconds. 30 seconds. మరి మా అమ్మాయిలు ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 25 seconds. ఎస్, మరి రింగా రింగా గేమ్ విన్నర్స్ వచ్చేసి మా గర్ల్స్. సరే, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. నేను నువ్వు అంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే మరిజానాలను వీడిపోకువే మగువైనా ప్రేమిస్తానై ఎంతో గాఢంగా నా ప్రేమలో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా. ఎస్, మరి ఏదో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే దాదా. ఓకే వ్యూవర్స్, మీరు ఏం చేయాలి అంటే యూట్యూబ్ లో మన జిల్ జిల్ జిగాకి అలాగే యూట్యూబ్ ప్లస్ కి
పేజ్లు ఉన్నాయన్నమాట. దాని రెండింటికి వ్యూవర్స్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ లో జిల్ జిగాకి అలాగే ఈటీవీ ప్లస్ కి ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఆ రెండింటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చాయ్ బిస్కెట్లు తినండి, సరేనా? సో ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. పిల్లలి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోన సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తలలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఎస్, మరి ఇప్పుడైతే ఇంకొక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే పకడు పకడు. ఓకే, మరి పగడ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్, సో ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు క్యాచింగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు. ఎస్, మరి పగడ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవే ప్రాపర్టీస్ ప్లీజ్. ఎస్, మరి పగడ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. ప్రాపర్టీస్ వచ్చేసాయి. నేను ఏంటి స్మైల్ బాల్ తెచ్చా, ఎలా ఆడాలి ఈ గేమ్ ఏంటి? సో అబ్బాయిలు అమ్మాయిలు పకడ గేమ్ ఎలా ఆడాలంటే 2 కార్నర్స్ లో ఇద్దరు నుంచోబెడతాను. అందులో ఒకరు బాల్ వేస్తూ ఉంటారు, ఇంకొకరు క్యాచ్ పట్టుకుని ఏం చేస్తారంటే మీ బాల్ లో ఎక్కడైనా పెట్టొచ్చు. చేతుల దగ్గర, కాళ్ళ మధ్యలో, ఎక్కడైనా నోట్లో ఎక్కడైనా దాచుకోవచ్చు. అలా ఎక్కడ ఆగదు. సో ఎన్ని బాల్స్ అయితే మీకు 60 seconds టైం ఇస్తాను. ఎన్ని బాల్స్ అయితే మీరు మీ దగ్గర ఉంచుకోగలరు. సో మీకు 60 seconds టైం ఇస్తాను. ఎన్ని బాల్స్ అయితే మీరు హోల్డ్ చేసుకోగలరు. ఎవరైతే ఎక్కువ బాల్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. మరి బాల్స్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవచ్చా? చేతుల మధ్యలో, కాళ్ళ మధ్యలో, నెత్తి మీద, నోట్లో, ఎక్కడైనా. ఎక్సెప్ట్ పాకెట్స్ లో తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, మరి పగడ గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఎస్, పగడ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? 3, 2, 1 స్టార్ట్. చాలా క్యాచ్గా ఆడారు. మరి ఎన్ని బాల్స్ హోల్డ్ చేశారో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అబ్బా, 10. పడిపోయింది. సో మా అబ్బాయిలు హోల్డ్ చేశారు 60 seconds లో 10 balls. చెప్పట్లు. ఎస్, మరి పగడ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. రెడీయా? You उधर जाओ, you इधर आओ. సో పకడో గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఉదయం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 గో. ఎస్, మరి అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎన్ని చేశారో లెక్క పెడదాం. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. గట్టిగా clap చేసేయండి. ఇందులో ఒక బాల్ టైం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 60 seconds కలెక్ట్ చేశారు. సో ఇది కాదు, నేను ఒప్పను. ఎస్, మరి పగడలో మా అమ్మాయిలు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారంటే టోటల్ 9 balls. అయ్యో పాపం. పగడ గేమ్ లో బాబాలు కలెక్ట్ చేశారు 10 balls. ఓకే, మరి ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు పకడో గేమ్ ని ఆడారు, బాగా పకడారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పంపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పకడతారు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కొట్టాను, బాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను. పిల్లడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, ఆ డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా, అలా పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉంది విన్నింగ్ పర్ఫార్మెన్స్? ఇప్పుడు జిల్ జిగాలో మన కోసం ఏమి వస్తోంది అనగా అనగా? ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. మరి అందరూ చూసి వీక్షించి ఆనందింపుడు. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా, చిన్నిలడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె గతి లయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనైనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాశం స్నేహమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాలోకి మారే, మోమాటాలే లేని కలజాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేగా. ఓకే, మరి వనితలు కుర్రకాయలు ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? మళ్ళీ కేక్ ఇచ్చారు. సరే, సూపర్. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు, సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సైకి ఇవ్వడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 5 బోర్డింగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రెండు టీం నుంచి సంపులు వచ్చారు కాబట్టి నా టీం నుంచి కంపులు వచ్చి గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్. ఎస్, మరి నా టీం నుంచి గర్ల్స్, అలాగే రెండు టీం నుంచి సంపులు వచ్చారు కాబట్టి వీళ్ళందరితోటి ఆడాలంటే మనకు కావాల్సినవి
ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చేసారు. రేణు ఎలా ఆడాలి గేమ్? సో ఎలా ఆడాలి అంటే ముందుగా వచ్చే 5 మెంబర్స్ లో ఒక మనిషి ఈ మ్యాట్ మీద బాల్ లో పడుకుంటారు. సో మిగిలిన 4 ఆ మ్యాట్ ని 4 కార్నర్స్ లో హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసిన తర్వాత ఊరికనే ఉంటారా అంటే నో మ్యాట్ లో వేసుకుని అతను ఇలా కార్పెట్ మీదకి తీసుకెళ్తారు. ఈ కార్పెట్ మీద ప్రాపర్టీస్ ఉన్నాయి. మ్యాట్ లో ఆడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపర్టీస్ ని ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కలెక్ట్ చేయాలి, వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకూడదు. అని ఎవరినైతే మీరు తీసుకెళ్లారు కదా అక్కడ వదిలేకండి, తెచ్చి వెనక్కి జోక్. ఓకే, ఈ విధంగా ఈ గేమ్ ని అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సో ఎవరైతే ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అంటే నో కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్ లో చెప్తాను. సో ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో సైన్స్ గేమ్ ఆడడానికి మా టీం నుంచి బర్నింగ్ స్టార్స్ వస్తున్నారు. అవాలు 3, 2, 1 గో. ఎస్, మరి సై అండ్ సై గేమ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎన్ని చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ చాకీస్. చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. వావ్! సో మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 19 చాక్లెట్స్. ఎస్, బాయ్స్ అయితే 19 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ లెట్స్ గో ఫర్ లెమన్స్. నిమ్మకాయలు 1, 2. ఎస్, అబ్బాయిలు కలెక్ట్ చేశారు 2 లెమన్స్. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ బాల్స్. యా, లెక్ ఇట్ గో. గొప్పసావ్. నిజం చెప్పు. తీసుకెళ్ళి క్రికెట్ ఆడాం. మరి బాయ్స్ అయితే 0 బాల్స్ కలెక్ట్ చేశారు. ఎస్, ఇప్పుడైతే బాయ్స్ అయిపోయారు కాబట్టి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ మాకు కూడా చాలా సత్తా ఉంది, మేము కూడా ఆడి చూపిస్తామంటున్నారు. గర్ల్స్ రెడీయా? ఎస్, మరి సై అండ్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు మొదటి నుంచి అమ్మాయిలు కూడా ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41. సో అమ్మాయిలు కలెక్ట్ చేశారు 41 చాక్లెట్స్. 41 చాక్లెట్స్, సూపర్. నెక్స్ట్ లెట్స్ గో విత్ లెమన్స్. 1, 2 అమ్మాయిలు కలెక్ట్ చేశారు 2 లెమన్స్. ఎస్, నెక్స్ట్ బాల్స్. దాచేసుకున్నారా? ఎస్, దాచుకున్నాం. బాల్స్ అయితే 0 అన్నమాట. సో ఈ విధంగా ఎవరి స్కోర్స్ ఏంటి అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. మరి ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలంటే ఎస్, మరి సై అండ్ సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి తెలిసే టైం వచ్చేసింది. ఎస్, మరి ఆ ట్విస్ట్ ఏదో అన్నా కదా, ఏంటి ట్విస్ట్ ఏంటంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఇందులో 3 నెంబరింగ్స్ ఉన్నాయి, 100, 30, 50 అని. సపోజ్ బాయ్స్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసినట్టయితే దానికి అమ్మాయిలు ఈ చిట్స్ నుంచి ఒక చిట్ తీస్తారు. అందులో 100 ఉంటే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100. నెక్స్ట్ మీరు 5 లెమన్స్ కలెక్ట్ చేస్తే అమ్మాయిలు 50 తీస్తే మీ లెమన్ స్కోర్ వచ్చి 5 into 50. ఇలా ఆ విధంగా మీ స్కోర్ మేము, మా స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు అన్నమాట. ఎస్, మరి ఇప్పుడు ఫస్ట్ అయితే బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయిల స్కోర్ మా అబ్బాయిలు డిసైడ్ చేయబోతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఏది? లెట్స్ గో ఫర్ చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 41 చాక్లెట్స్ కలెక్ట్ చేశాం కాబట్టి దానికి మీరు తీసే చెక్ 30. సో మీరు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 41, దానికి మేము ఇచ్చిన స్కోర్ 30. మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 41 into 30.
ఓకే నెక్స్ట్ ఏది లెమన్స్ లెమన్స్. ఎన్ని లెమన్స్? 2 లెమన్స్ కి మీరు తీసొచ్చే 50. సూపర్. నెక్స్ట్ ఏదమ్మా? బాల్స్ ఎన్ని? 0 బాల్స్. దాన్ని మీరు తీసొచ్చే 100. సో మీరు కలెక్ట్ చేసిన 0 బాల్స్ కి మా వాళ్ళు తీసిన చుట్టూ 100 కాబట్టి మీ బాల్ స్కోర్ వచ్చి 0 into 100. ఫెంటాస్టిక్. సో మా బాల్ స్కోర్ ఇప్పుడు గర్ల్స్ రీసెర్చ్ అయిపోతున్నారు. బాయ్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 19. మేము కలెక్ట్ చేసిన 19 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సూపర్. సో నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. మేము కలెక్ట్ చేసిన 2 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ తీస్తావుగా. అది కింద వేషాలు అమ్మను పోతలకి 50. నెక్స్ట్ ఏంటి? బాల్స్. ఆడుకున్నారా? ఎన్ని బాల్స్? 0. అమ్మో 0 బాల్స్ అంట. 0 బాల్స్ కి మనం తీసే చేటేనమ్మా. గట్టి చెప్పు. 100. అమ్మో 100 వచ్చింది అనమాట. మార్కులు అంతా వచ్చాయి అనమాట. ఓకే సో 0 into 100 గుండు 0. ఓకే సూపర్. ఈ విధంగా ఎవరి స్కోర్స్ ఏంటో డిసైడ్ అయ్యింది. అండ్ రేణు కూడా బొంగు ముందు పెట్టుకుంది కాబట్టి సో ఇప్పుడైతే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి అంటే కౌంట్ డౌన్ చేయాలి. కౌంట్ డౌన్ చేయాలి అంటే 10 to 1 కౌంట్ చేయాలి. కౌంట్ చేయాలంటే 10 నుంచి స్టార్ట్ చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గట్టిగా క్లాస్. ఎస్ మరి ఎవరి స్కోర్ ఏంటో తెలుసుకునే టైం వచ్చింది కాబట్టి నేను మరి మీ స్కోర్ ఎంత? మరి సైంటిస్ట్ ఐక్యంలో ఎంతో కష్టపడి మా అబ్బాయిలు స్కోర్ చేశారు 670. చెప్పట్లు. వెల్ డన్ మై డియర్ బాయ్స్, వెల్ డన్. ఓకే ఇప్పుడైతే మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 1330. సో ఇప్పుడు సాయి అండ్ సాయి గేమ్ విన్నర్స్ మా గర్ల్స్. అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. ఎస్ రేణు పాప మరి చాలా బాగా ఆడారు కాబట్టి మరి పంపించేద్దాం వెళ్ళి. థ్యాంక్ యూ బాయ్స్. మీరు చాలా 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 బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఆడారు కానీ మేము గెలిచాం. ఓకేనా? మేము గెలిపించాం. ఓకే థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. ఎస్ మరి రేణు పాప మూతేది మూతి మూతి. సరే ఈరోజు గెలిచింది నువ్వా నేనా అని కాదు మ్యాటర్. ఈరోజు గెలిచింది ISO జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. సూపర్. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా మస్త్ ఎనర్జీతో ఉన్నారు. మస్త్ గా పర్ఫార్మ్ చేశారు, మస్త్ గా ఆడారు అండ్ మస్త్ గా ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఇదే ఉత్సాహంతో ఇంకొక బ్యూటిఫుల్ కాలేజ్, బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అండ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై.